హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బుడ్డోడి వ్యాక్సినేషన్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏంటి తెల్లారిందా? టైం ఎంతైందో తెలుసా నీకు? నైట్ ఎన్ని గంటలకు పడుకున్నావు? చెప్పు. ఇప్పుడు టైం 10 అయింది. ఈరోజు నీకు వ్యాక్సిన్ ఉంది. అమ్మ, బయట వర్షం పడుతుంది. నీకు ఈరోజు స్నానం లేదు. ఓకేనా? వ్యాక్సిన్ వేయించుకుంటే ఏడుస్తావా? నో, చేయి పెట్టుకోవద్దు. ఇటు చూడు చూడు చూడు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్దాము ఫ్రెష్ అప్ అయినాక. ఓకేనా? ఇక బుడ్డోడికి అయితే స్నానం చేయించలేదు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా. ఇలా రెడీ చేశాను, హాట్ వాటర్ పెట్టి తుడిచి ఇలా రెడీ చేశాను. ఇంకా స్టార్ట్ అయిపోదామని బయటికి వస్తే వర్షం పడుతూనే ఉంది, అంటే లైట్గా డ్రాప్స్ పడుతుంది. సో ఇంకా లేట్ అయితే మళ్ళీ ఈ వీక్ కూడా మిస్ అవుతుందని స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే బుడ్డోడికి లాస్ట్ 2 వీక్స్ మిస్ అయింది. ఒకసారి ఏమో ఫీవర్ వచ్చి వేయించలేదు, ఆ తర్వాత ఏమో వాళ్ళే హాలిడే అని చెప్పి వేయలేదన్నమాట. సో అంటే వెనస్డే హాలిడే వచ్చింది, అందుకే వేయలేదు. ఈసారి కంపల్సరీ వేయించాలని మా దగ్గరలో ఉన్న బస్తీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ వేస్తున్నారంటే వెళ్ళాము. చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ పార్క్లా చేసి హాస్పిటల్ పెట్టారనమాట. వెళ్ళగానే ఫస్ట్ వాడికి నోటో డ్రాప్స్ వేశారు. వేస్తుంటే వాడు అస్సలు తాగట్లేదు, అంతా బయటికి అంటున్నాడు చూడండి. తర్వాత ఆమె చెయ్యేమో గట్టిగా పట్టుకొని మెల్లగా నవ్వుకుంటూ తాగుతున్నాడు అనమాట. వాడికి సిరప్ తాగేటప్పుడు కూడా నా చేతులు గట్టిగా పట్టుకుంటాడు, ఇలానే చేస్తాడనమాట. ఆ తర్వాత వెళ్ళి క్యూలో కూర్చున్నాము. అంటే లాస్ట్ వీక్ హాలిడే వచ్చింది వెనస్డే, సో చాలామంది వచ్చారు ఆ రోజు. ఇంకా 1 by 1 వేస్తుంటే మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము. మా బుడ్డోడేమో వేరే పిల్లలు ఏడుస్తున్నారనమాట ఇంజెక్షన్ ఇస్తుంటే, వాళ్ళని చూస్తూ ఉన్నాడు. సౌండ్ విని అటు చూస్తున్నాడు. తర్వాత వీడికి సో ఈసారి మాత్రం బుడ్డోడు చాలా ఏడ్చాడు. ఇది వాడి 3rd డోసు, మొత్తం 3 ఇంజెక్షన్స్ వేశారు. అప్పటి వరకే ఆడుకున్నాడు. ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చేసరికి ఫుల్ ఏడ్చాడు. నాకైతే ఫుల్ బాధ అనిపించింది. చూశారు కదా, ఈసారి అయితే ఫుల్ ఏడ్చాడు వీడు. ఇంకా కొంచెంసేపు అక్కడే ఉండి ఊరుకోబెట్టి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సిస్టర్ ఫీవర్ వస్తుందా అంటే వస్తుందని చెప్పింది. సో సిరప్ లేదు నా దగ్గర, సిరప్ అడిగి తీసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఈవినింగ్ వరకు. ఇంటికి వెళ్ళాక ఇలా మా అమ్మ ఎత్తుకుంది. కొద్దిసేపు మా అమ్మ, కొద్దిసేపు నేను. ఒడిలోనే ఉంటున్నాడు అనమాట. కింద పడుకోబెడితే ఏడుస్తున్నాడు.
సో ఏడ్చి ఏడ్చి చూడండి వాడి ఫేస్ ఎలా అయిందో. ఇలా ఈవినింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఎత్తుకొని అటు ఇటు తిరగడం, లేదంటే పడుకోబెట్టుకొని కూర్చొని ఉన్నామన్నమాట. ఈవినింగ్ వరకు ఇదే సరిపోయింది. వెళ్ళగానే సిరప్ అయితే పోసాను. సో 2 టైమ్స్ పోసాను అనమాట. అంటే 6 అవర్ గ్యాప్ చూసుకొని 2 టైమ్స్ సిరప్ వేస్తే అప్పుడు నైట్ వరకు కొంచెం సెట్ అయ్యాడు. ఇంకా బాగా ఫీవర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఫీవర్ అయితే ఎక్కువ రాలేదు. ఇక సిరప్ ఫస్టే పోయడం వల్ల కూడా కొంచెం వాడికి పెయిన్ అనేది రిలీఫ్ అయింది అనుకుంటా. ఈవినింగ్ వరకు అయితే ఇలా సతాయించాడు ఏడ్చుకుంటూ. ఆ తర్వాత మళ్ళీ నైట్ వరకు కొంచెం సెట్ అయ్యాడనమాట. ఇంజెక్షన్ వేసింది ఎక్కడ అని చూస్తుంది ఇక్కడ మా అమ్మ. చూడండి, చూపిస్తున్నాను. వాడిని కదిలిస్తే చాలా ఏడుస్తూనే ఉన్నాడు. సో డైపర్ కూడా ఫుల్ అయిపోయిందేమో అని మళ్ళీ రిమూవ్ చేసాము. ఇంకా నైట్ అన్నమాట ఇది. నైట్ వరకు లేచి ఇలా ఆడుకున్నాడు. అప్పుడు అమ్మాయి అనిపించింది. సో ఈరోజైతే డోస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మళ్ళీ 10 monthsకి ఉంటుంది అనుకుంటా. అప్పటి వరకు అయితే ఇంకా బెటర్. ఇక ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతే, బాయ్.